అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ సైంటిఫిక్ వాస్తు అండ్ జ్యోతిష్య కన్సల్టెంట్ బ్రహ్మశ్రీ డాక్టర్ వి చంద్రశేఖర శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువు గారు, చాలా మంది తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు ఒక విషయంలో. ఏంటంటే ఒకప్పుడు పిల్లల్ని కొట్టినా తిట్టినా ఏదో ఒకటి చేసి చెప్పిన మాట వినేలాగా చేసేవాళ్ళం. ఇప్పుడు కొట్టలేని పరిస్థితి, చెప్తే వినలేము. చాలా టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు చూడు, ఫోన్కి అడిక్ట్ అయిపోయే ఉంటా ఉన్నారు. వాళ్ళని మార్చడము చాలా చాలా కష్టమైన థింగ్ అయిపోయింది. ఇప్పుడు పేరెంటింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. ఇంట్లో పిల్లలు చెప్పినట్టు వినాలన్నా, ముఖ్యంగా చదువులో రాణించాలన్నా కూడా అసలు పేరెంట్స్ సైడ్ నుంచి ఏమైనా చేయడానికి ఉంటుందా? ముఖ్యంగా ఈ ముఖ్యంగా ఈ వాస్తు శాస్త్రం ఏదైతే ఉందో, ఈ వాస్తు శాస్త్రంలో ఏమైనా మార్పులు చేస్తే ఇంట్లో పిల్లలు వినే అవకాశాలు ఉంటాయా? జ్యోతిష్య శాస్త్రం అవనివ్వండి, ఈ వాస్తు శాస్త్రం అయినా అవనివ్వండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అంటే ఏదైనప్పటికీ కూడా ఏ వ్యక్తికి ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా వాస్తు స్థానాలు ఉంటాయి ఇంట్లో. అంటే యజమానికి ఒక స్థానము, పిల్లలకి ఒక స్థానము, ఆడవాళ్ళకు ఒక స్థానము, ఇట్లా భార్య భర్తల దేవతా స్థానాలు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. మన ఒక గృహంలో అన్ని రకాల స్థానాలు ఉంటాయి. అయితే విషయం ఏంటంటే, ఈ స్థానాలలో ఆ లోపాలు జరిగినప్పుడు వాళ్ళకి ఆ యొక్క ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు విద్యార్థుల గురించి ముఖ్యంగా అడిగారు. ప్రతి కుటుంబంలో ఫోన్కి అడాప్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా. అంటే అది కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పుల జరుగుతూ ఉంటుంది సహజంగా. కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇవన్నీ మార్పులు చేర్పులు జరగాలంటే మన మానవ ప్రయత్నం కూడా జరగాలి. నేను ఫోన్ చూడొద్దని ఒక గట్టి సంకల్పం కూడా తీసుకోవాలి. మానవుడికి అన్ని జీవరాశుల కంటే కూడా ఒక విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. అంటే విచక్షణ జ్ఞానం అంటే ఏంటంటే, ఇది నేను ఇప్పుడు చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని తెలుసు వాళ్ళకి. ప్రతి మనిషికి తెలుస్తుంది, ఇది చేస్తే నాకు మంచిది, ఇది చేయకపోతే మంచిది కాదు అని తెలిసినప్పుడు, ఫోన్ పట్టుకున్నప్పుడు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఫోన్ పట్టుకుంటే ఏమొస్తుంది? కొంచెం సేపు అయితే హ్యాపీ, ఎక్కువసేపు అయితే టైం వృధా అవుతుంది. దానికి ఇంకా ఏమంటారు, దాన్ని బానిస అయిపోతారు. దాన్ని ఫోన్లో వస్తున్నటువంటి ఆ న్యూస్ కానీ రకరకాల విషయాలు కానీ వాటిని చూస్తూ ఉంటే అలా రీల్స్ చూస్తూ పోతుంటారు. కానీ ఏది అవసరమో అంతవరకు చూసి దాన్ని పక్కన పెట్టేసేయాలి. అది నేర్చుకుంటే జీవితం బాగుపడుతుంది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. అంటే దీనికి ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే, అది వాస్తులోపం కూడా ఉండొచ్చు. వ్యక్తిగతంగా దాన్ని మనం సరి చేసుకోలేకపోతున్నామంటే అది వాస్తులోపం కావచ్చు, జ్యోతిష లోపం కూడా కావచ్చు. ఒక వ్యక్తికి గృహమంతా అన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయంటే కూడా అది ఇండివిజువల్ ప్రాబ్లం. అంటే ఆ వ్యక్తి క్రమశిక్షణ లోపం జరిగిందని చెప్పొచ్చు. అంటే వాస్తు ప్రభావం కొంతవరకు ఉంటుంది, జ్యోతిష ప్రభావం కొంతవరకు ఉంటుంది. మన విచక్షణ కూడా భగవంతుడు వదిలేస్తాడు. అన్నీ ఉన్నాయి సృష్టిలో, మంచి ఉంది, చెడు ఉంది. ఏది స్వీకరిస్తావో మన మీద వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక దంపతులకు, భార్యాభర్తలకు ఒక 10 మంది సంతానం పుట్టారంటే అందరు ఒకటే రకంగా పుట్టట్లేదుగా. డిఫరెంట్ పద్ధతిలో పుడుతున్నారు. కానీ వాళ్ళ జీన్స్ మొత్తం ఒకటే. ఎందుకు డిఫరెంట్గా పుడుతున్నారంటే, అది గ్రహదోషాల ప్రభావం కావచ్చు, పూర్వజనం సుకృతం కావచ్చు, పూర్వజనం దుష్కృతం కావచ్చు, లేకపోతే వాస్తు దోషాలు కావచ్చు, వాస్తులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కావచ్చు. కొంతమంది అంగవైకల్యంతో పుడుతున్నారు, కొంత మానసిక అంగవైకల్యం వేరు, శారీరక అంగవైకల్యం వేరు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో పుడుతున్నారంటే అది వాస్తు లోపాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అందులో విద్యార్థులు ఈ రోజున చదవలేకపోతున్నారు, మొండికేసి కూర్చున్నారంటే 45 దేవతాస్ అని చెప్పేసి వాస్తు పురుషుని పైన ఉండేటటువంటి 45 దేవతల యొక్క ఎనర్జీ ఉంటుంది. అందులో ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినటువంటి దేవత ఎనర్జీ ఏది కావాలి అంటే, సూర్యదేవత యొక్క ఎనర్జీ కావాలి. సూర్యుడు అంటే మేధస్సునిచ్చేవాడు, తర్వాత జ్ఞానాన్ని పెంచేవాడు, ఏకాగ్రతని పెంచేవాడు, అలాగే విద్యలో అభివృద్ధి ఇచ్చేవాడు, శక్తినిచ్చేవాడు. అభివృద్ధి కావడానికి శక్తి ఇచ్చేవాడు సూర్యభగవానుడు. సూర్యభగవానికి శక్తి ఎక్కడ ఉంటుంది గృహంలో అంటే తూర్పు వైపు ఉంటుంది. అక్కడ ఇంద్రస్థానం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సూర్యస్థానము యాక్టివేషన్లు ఉందా, ఇన్యాక్టివ్ ఉందా, అది గుర్తించి వాళ్ళకి సరి చేయొచ్చు. అది సరి చేయడం వల్ల వీళ్ళకి ఆ శక్తి వస్తుంది. అంటే ఒక దేవత, ఇంతకుముందు నేను గత వీడియోలో నేను ఏం చెప్పాను, సూర్యభగవానుడు కేవలము ఇది మాత్రం ఇవ్వట్లేదు కదా. ఏంటిది? విద్యని ఇవ్వట్లేదు. గత వీడియోలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు రాజకీయ రంగంలో ఉన్నతంగా రాణించడానికి కూడా ఉపయోగపడుతున్నాడు. అంటే ఒక గ్రహము పరిపరి విధాలుగా ఎవరికి ఏది కావాలో ఆ యొక్క రంగాన్ని బట్టి ఆయనకు ఉన్నటువంటి శక్తులన్నింటి కూడా దారపోస్తున్నాడు మనిషికి కావాల్సినటువంటి.
కాబట్టి నేనేమంటున్నానంటే ఏ శక్తి అవసరం ఉందో ఇప్పుడు ఒక రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, కొడుకు ప్రయోజకుడు కావాలి, తండ్రికి కూడా సపోర్ట్ కావాలంటే సూర్యస్థానం అనుకూలంగా ఉంటే ఇద్దరికి సైమల్టేనియస్గా ఎనర్జీ వస్తుంది పరిహారం చేయడం వల్ల. అంటే తండ్రి రాజకీయ రంగంలో ఉన్నప్పుడు ఈయనకు పేరు ప్రతిష్టలు వస్తున్నాయి, అక్కడ ఆ జోన్ యాక్టివేషన్ అవ్వడం వల్ల పిల్లగానికి జ్ఞానం వస్తుంది, చదువుకు సపోర్ట్ అవుతుంది. అంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటున్నాయి చూడండి. అంటే ఒక్కసారి వాస్తు రెమెడీ చేయడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి అందరికి కూడా అన్ని ఎనర్జీస్ వస్తున్నాయి. అంటే వాళ్ళ రంగంలో వాళ్ళు రాణించడానికి ఆస్కారం ఉంటుంది, ఎక్కువ గ్రోత్ అవ్వడానికి ఆస్కారం. కాబట్టి ఇప్పుడు ఒక దెబ్బకి 2 పిట్లు అంటాం కదా, అట్లా ఒక్క రెమెడీ చేస్తే కుటుంబంలో సభ్యులందరూ కూడా ప్రయోజనం జరుగుతుంది కదా. ఓవరాల్ గా అందరికి సెట్ అవుతుంది. ఇట్లా విద్యలో బాగా రాణిస్తారు. సత్యదేవత అని ఒక దేవత ఉంటుంది. ఆ సత్యదేవత ఏంటంటే మామూలుగా సత్య జ్ఞానము, మంచి ఆలోచనలు పెంపొందించడానికి, విద్యార్థులకి మంచి ఆలోచన క్రియేటివిటీ పెరగడానికి, ఇవన్నీ కూడా మనకు బాగా ఆ సత్యదేవత సపోర్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి ధర్మబుద్ధి రావడానికి వాళ్ళకి, ధర్మబుద్ధితో పాటు ఏంటంటే సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే శక్తి రావాలి అందరికీ. అంటే కేవలం విద్యార్థులకు కాకుండా విద్యార్థులకు ధర్మబుద్ధి రావడము, సత్యము జ్ఞానము తెలియడము, తర్వాత మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ధర్మంగా సత్యంగా నడుచుకోవాలంటే, మంచి ఆలోచనలు వాళ్ళకు కూడా రావాలంటే ఈ సత్య అనేటటువంటి దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గృహంలో యాక్టివేషన్ అవ్వాలి, ఇన్యాక్టివ్ ఉండొద్దు. ఒకవేళ ఉంటే ఇన్యాక్టివ్ ఉంటే ఇవన్నీ కూడా దురాలోచన రావడము, సత్యాన్ని పాటించకపోవడము, అబద్ధాలు మాట్లాడడము, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడము, వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి అది ఎప్పుడైతే మనం ఆ దేవత యొక్క యంత్రం పెట్టి యాక్టివేషన్ చేస్తామో అప్పుడు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే బృహస్పతి దేవత. బృహస్పతి అంటే ఇండివిజువల్గా చూసుకుంటే మామూలుగా బృహస్పతి వాస్తు ప్రకారంగా ఉండేటటువంటి ఎనర్జీ వేరు. ఆయన ఉత్తరం వైపున ఉంటాడు బృహస్పతి దేవత. అక్కడ ఆ బృహస్పతి యొక్క ఎనర్జీ ఇస్తే ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి. వర్క్ అబ్స్ట్రక్షన్స్, గురువు అంటే ఏంటిది, వర్క్ అబ్స్ట్రక్షన్ తీసుకురావడము, అంటే పనులలో ఆటంకాలు కలిగజేయడము, రిలేషన్షిప్ ప్రాబ్లం కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ప్రాబ్లం కూడా గురువు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అది జ్యోతిష ప్రకారం కూడా ఒకరికి గురుగ్రహ దోషం ఉంది అంటే రిలేషన్షిప్ ఇంటర్నల్గా సపోర్ట్ డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి ఎవరికైనా కూడా ఒకదానికి ఇంటర్లింక్ ఉంటుంది. కాబట్టి వాస్తు రెమెడీ యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది. కాబట్టి వాస్తు రెమెడీ చేస్తే ఇది ఓవరాల్గా వాళ్ళందరికీ కూడా ఏమంటారు ఇన్సూరెన్స్ ఉన్నట్లనే, అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉన్నట్లు ఇక్కడ. కాబట్టి అన్నిటికీ సపోర్ట్ కావాలంటే మనం వాస్తు పరిహారాలు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఈశాన్య భాగంలో కూడా, ఈశాన్యం అంటే మనం ఈశ్వర కృప ఉండడానికి ఆడ పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటాము, అక్కడ పూజలు చేస్తాము. ఆ పూజలు చేసినటువంటి పూజ గది ప్రాపర్గా ఈశాన్యంలో ఉందా లేదా చూసుకోవడం వాస్తు ప్రకారంగా ఒకటి. రెండోది ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం రాణించాలనుకుంటే, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా స్థాయికి ఎదగాలనుకున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు వృద్ధులు అవుతారు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వస్తాయి వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తోచదు, అన్ని బరువు బాధ్యతలు, పెళ్లిళ్ళు చేస్తారు పిల్లలకి, వాళ్ళ ప్రయోజకులు అయిపోతారు, అంతా అయిపోతుంది. వాళ్ళకి ఏం చేయాలంటే ఏదో ఒక ఆధ్యాత్మికంగా గ్రంథాలు చదవాలి, లేకపోతే వాళ్ళు గొప్ప ఏదో క్షేత్రాలు తిరగాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలి, మోక్షాన్ని పొందాలి. ఇప్పుడు మన హిందూ ధర్మం చెప్తుంది ఏంటంటే ధర్మ అర్థ కామ మోక్ష, ఈ 4 ఆశ్రమాలు స్వీకరించాలి. అంటే ఈ 4 మన పాయింట్ అంటే ధర్మంగా జీవించాలి, దాన్ని తప్పు సంపాదించడం, చివరికి కావాల్సింది ఏంటంటే లాస్ట్ మోక్షం కావాలని కోరుకుంటుంది హిందూ ధర్మం. ఆ మోక్షం కావాలంటే ఏంటంటే, మోక్షం అంటే ఎవరిస్తారు, భగవంతుడు ఇస్తాడు. భగవంతుడు అంటే ఎవరు, ఈశాన్యంలో వాస్తు ప్రకారం తీసుకుంటే ఈశాన్య స్థానం అనేటటువంటిది భగవంతుని స్థానం. అంటే ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందాలి అని అనుకున్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా రాణించాలి అనుకున్నప్పుడు ఈశాన్య భాగంలో మనము దైవ కృప పొందడానికి అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ ఏముండకూడదు. అక్కడ బరువులు పెట్టడం కానీ ఈశాన్యంలో లేకపోతే చెత్త చెదారం వేయడం కానీ, ఈశాన్యంలో లోపం జరగడం కానీ, ఈశాన్యం కట్టబడం కానీ, ఈశాన్యంలో ఇంకా రకరకాల డిస్టర్బెన్స్లు తెలియకుండా టేబుల్ పెడతారు, లేకపోతే ఇంకోటి చేస్తారు, లేకపోతే ప్రాపర్గా ఈశాన్యంలో పూజ గది ఉండదు. అట్లా ఇవన్నీ ఉండడం వల్ల కూడా వాస్తు దోషాల కిందకి వస్తుంది. ఈశాన్యంలో కలర్ కూడా చేంజ్ ఉంటుంది కొంతమందికి. కలర్ అంటే మనం కలర్ థెరపీ ప్రకారంగా ఇప్పుడు సౌత్ వెస్ట్ ఉంది, అక్కడ మనము ఎల్లో కలర్ వేయాలి, ఇట్లా కొన్ని కలర్స్ థెరపీ ఉంటుంది. ఆ కలర్ ప్రాపర్గా
ఓవరాల్ కలర్స్ లైట్ వైట్ వేయడము అనేది ఓవరాల్ కలర్ వేయడము. స్పెసిఫిక్గా దానికి కాంబినేషన్ కలర్ వేసుకుంటే కూడా ఆ కలర్ వలన కూడా వాళ్ళ యొక్క బుద్ధిలో చేంజ్ వస్తుంది, మనసులో చేంజ్ వస్తుంది, ఆ జోన్కి సంబంధించిన ఎనర్జీ ఇవ్వడానికి అది ఎంతో సపోర్ట్ చేస్తుంది. అంటే కేవలం కలర్ల వల్లనే అద్భుతాలు జరుగుతాయి అనుకోవద్దు. దీనికి ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇండివిజువల్ జాతకం ఉంటుంది, వాస్తు దోషాలు ఉంటాయి, 45 దేవతాస్ ఉంటాయి, బ్రహ్మస్థానం ఉంటుంది, మర్మస్థానాలు ఉంటాయి, ఎంట్రన్స్లు ఉంటాయి, అన్ని రకాలుగా ఇవన్నీ చూసుకోవాలి. కేవలం ఒకదాన్ని ఇది వన్ ఆఫ్ ఇట్. ఈ రోజు సోషల్ మీడియా ఏంటంటే ఈ కలర్ వల్ల ఇది అయిపోతుంది, అద్భుతాలు జరుగుతుంది, ఈ కలర్ చేంజ్ చేయండి, ఇది ఈ బీరువా తీసి ఇక్కడ పెట్టండి అంటే అంత మాత్రం సరిపోదు అక్కడ. అంటే ప్రాపర్గా అది ఎన్ని డైరెక్షన్స్లో ఉంది ఇల్లు, తర్వాత ఎంత టిల్ట్ అయిపోయి ఉంది, తర్వాత ఏ దేవతా స్థానాలు వీళ్ళు ఏమేమి పెట్టారు, బాత్రూమ్ ఎక్కడ వచ్చింది, బెడ్రూమ్ ఎక్కడ వచ్చింది, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎక్కడ వచ్చింది, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ వచ్చింది, గెస్ట్ బెడ్రూమ్ ఎక్కడ వచ్చింది, కిచెన్ ఎక్కడ వచ్చింది, పూజ గది ఎక్కడ వచ్చింది, అన్నీ కూడా ప్రాపర్ లివింగ్ రూమ్ ఎక్కడ వచ్చింది, అన్ని ప్రాపర్గా అన్ని దేవతా స్థానాల్లో ఏదేది ఎక్కడెక్కడ ఉండాలో ప్రాపర్గా అక్కడ ఉంటే ఓకే. ఇవి అన్నీ ఉండాలి. వీటితో పాటు వాళ్ళ గ్రహస్థితి బాగుండాలి. వాటితో పాటు జన్మలు చేసినటువంటి పాప పుణ్య కర్మాలు కూడా ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు తాత్కాలికంగా చేస్తున్నటువంటి ఏవైతే మనం నిత్య జీవితంలో చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాపర్గా చేస్తున్నామా, ఎవరైనా మోసం చేస్తున్నామా, అధర్మంగా ప్రవర్తిస్తున్నామా, లేనిపోని చిచ్చులు పెడుతున్నామా, ఇతర సంసారాల్లో వెళ్ళి ఇతర ఫ్యామిలీస్లో వెళ్ళి మనం ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వాళ్ళకి డిస్టర్బ్ చేస్తున్నామా, వాళ్ళ భార్యాభర్తలను విడగొడుతున్నామా, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు లేపుతున్నామా, ఇట్లాంటి దుర్మార్గం పనులు చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి అనర్థాలు జరుగుతాయి. భవిష్యత్తులో వాళ్ళ కుటుంబము నిర్వీర్యం అయిపోతుంది, కుటుంబ నాశనానికి దారితీస్తాయి. కాబట్టి ఎప్పుడైనా కూడా మనము ధర్మశాస్త్రాలు, వేద గ్రంథాలు అన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే ప్రాపర్గా నువ్వు మంచి చెయ్యు, మంచి చేయకున్నా పర్వాలేదు, చెడు చేయకని చెప్తుంది. అన్ని ధర్మశాస్త్రాలు కూడా ఒకటే. కాబట్టి మనం ఏంటంటే వాస్తును బేస్ చేసుకొని కాకుండా భగవంతుడు ఇచ్చినటువంటి విచక్షణ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. మన వ్యక్తిగతంగా ఉపయోగించుకొని ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అంటే విచక్షణ ఉంది కదా. ఆ విచక్షణ ఎక్కడ పోతుంది మరి మనిషికి ఈ రోజున? అంటే కేవలం వాస్తు వల్ల రాదు, దాని ఏదో జ్యోతిష్యం వల్ల రాదు. వీటితో పాటు ప్రాపర్గా మన బుద్ధి కూడా సక్రమంగా పెట్టుకొని అందరికీ మంచి చేసేటువంటి ఆలోచన మనలో అంటే క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా మన ఆలోచన ఒకటి ఉంటుంది కాబట్టి మనకు కూడా ఒక ఎనర్జీ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఆ ఎనర్జీని కూడా సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. ప్రాపర్గా నువ్వు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, బాగా కష్టపడు 24 గంటల్లో తన సమయాన్ని వృధా చేసుకోకుండా ఒక ఉన్నత స్థానానికి లక్ష్యం పెట్టుకొని ఎదుగుతున్నప్పుడు ఆయన గురించి నీకెందుకు? ఆయన నాలెడ్జ్, ఆయన కష్టం ఆయనది, అంత ఆయనదే. నువ్వు ఆయనకి ఏం సపోర్ట్ చేస్తున్నావు? ఏం సపోర్ట్ చేయనప్పుడు నువ్వు ఆయన గురించి చెడుగా ఆలోచించవలసింది బాధ్యత నీకేముంది, అవసరం ఏముంది? అట్లా ఎవరైతే చెడుగా ఒక వ్యక్తి ఎదుగుతున్నప్పుడు చెడుగా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడో వాడు ఎదుగుతూనే ఉంటాడు, కానీ కిందున్నవాడు వీడు ఇంకా తగ్గిపోతూనే ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రతి వ్యక్తి తన గురించి తాను ఆలోచించుకోవాలి, కానీ ఇతరుల గురించి ఆలోచించకూడదు. ఇతరుల గురించి ఆలోచిస్తే ఏదైనా మంచి జరిగితే నా నుంచి అయ్యేటట్టు సహాయం నేను చేయగలుగుతానంటే మంచి ఆలోచించు తప్ప చెడు ఆలోచిస్తే ఆ చెడు ఆలోచన వల్ల నీలో ఆరా పవర్ తగ్గిపోతుంది. ఆరా పవర్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే నువ్వు డిప్రెషన్కి వెళ్ళిపోతావు, నీ మానసిక స్థితి సరిగా ఉండదు. మానసిక స్థితి ఎప్పటికైతే లోపం జరుగుతుందో శారీరకంగా ఉన్నటువంటి అవయవాల మీద ఎఫెక్ట్ అవుతుంది. మనసుతోని భిన్న రకాలుగా ఆలోచన చేసి మన మనసు ప్రశాంతత లేకపోతే శరీరం ఏమైపోతుంది, ఒక్కొక్క అవయవం డ్యామేజ్ అయిపోతుంది. ఫిజికల్ ఫిట్నెస్ మొత్తం పోతుంది. మెంటల్ ఫిట్నెస్ ఎప్పుడైతే నీలో లోపం జరుగుతుందో ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఆటోమేటిక్గా నిర్వీర్యం అయిపోతుంది, బాడీలో పార్ట్స్ పనిచేయి. అందుకని రకరకాల రోగాలు, వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే బీపీ, షుగరు, థైరాయిడ్, రకరకాల వ్యాధులు, రకరకాల పక్షవాతాలు రావడానికి, పెరాలసిస్ వచ్చి ఇబ్బందులు పడుతారు. కారణం ఏంటి? ఎందుకు నిద్ర పట్టట్లేదంటే కారణం ఏంటంటే నువ్వు పని సరిగ్గా చేయట్లేదు అర్థం. లేదా వాస్తుదోషాలు సరి చేసినాక కూడా ఇంకా నీకు నిద్ర పట్టట్లేదు. ఇప్పుడు నేను వాస్తుదోషాలు సరి చేసిన వాళ్ళకి చాలా మందికి ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అయినా నీలో ఏదో పాప బుద్ధి ఉండి నువ్వు ఎవరు నీ కర్మల్లో దోషం ఉంటే అది కూడా నిద్ర పట్టదు. కాబట్టి మనం చేసేటటువంటి ప్రాపర్గా మనం నిత్య జీవితంలో భగవంతునికి ప్రార్థన చేసే ముందు భగవంతుడా తెలిసి తెలియక నాకు ఏదన్నా ఈరోజు నా వైపున పరోక్షంగా ప్రత్యక్షంగా నా వైపు ఎవరికి దోషం కలగకూడదు, మానసికంగా కానీ శారీరకంగా కానీ వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడకూడదు, నన్ను వాళ్ళు మంచిగా కోరుకోవాలి, నా గురించి కానీ నా గురించి చెడుగా మాట్లాడకూడదు అనేటటువంటి భావన, సద్భావన ప్రజల్లో, భక్తుల్లో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వాళ్ళు సక్సెస్గా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో వర్ధిల్లుతారు. కాబట్టి ఈ రోజున ఏంటంటే
భయభ్రాంతులకు లోన్ చేసి కూడా పనులు చేయించుకుంటున్నారు. ఒక మహాపండితులను కూడా నేను చెప్తే ఆయన చేయడా, అధికార వ్యామోహం. అధికార వ్యామోహంతో ఈయన నా పని ఎందుకు చేసి పెట్టడు, నేను ఫోన్ చేస్తే ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులకు లోన్ చేసి పని చేసి పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సొసైటీలో. కానీ దానివల్ల రిజల్ట్స్ ఏముంటాయి, నీకు వచ్చేటటువంటి పాజిటివ్ బ్లెస్సింగ్స్. వీడు భయానికి ఆ వ్యక్తి, ఒక వ్యక్తి నా బాస్ చెప్పారని చెప్పి భయానికి చేస్తుండొచ్చు, కానీ భక్తికి చేయడు. ఎప్పుడైతే నీవు వాడిని మనసుని గెలుచుకోవాలి కానీ భయంతో గెలుచుకోవద్దు. అంటే ప్రేమతో చేస్తే, ప్రేమతో చేసినటువంటి, హృదయంతో చేసినటువంటిది అది వేరే ఉంటుంది. అది రియల్ నేచర్ ఏం చేస్తుందంటే వీని బాధ వానికి ఏదో రూపం తగులుతుంది. నువ్వు భక్తితోని, ప్రేమతోని, ప్రేమపూర్వకంగా మంచి మాట్లాడి చేయించుకుంటే అదేమవుతుంది, నీకు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. ఇంటర్నల్ కూడా బ్లెస్సింగ్స్ దొరుకుతాయి. అంటే నేచరు వీడు బ్యాడ్గా వాడి గురించి ఆలోచిస్తుంటే బ్యాడ్ వాడికి వెళ్ళిపోతుంది, గుడ్గా ఆలోచిస్తే గుడ్ వెళ్ళిపోతుంది. అంటే మనం చేసుకున్నటువంటి పనులను బట్టి, మన మాటలను బట్టి, మన చేష్టలను బట్టి కూడా మన యొక్క వాస్తు ప్రభావము, జ్యోతిష ప్రభావము, అన్ని ప్రభావాలు ఉంటాయి. కాబట్టి మనకిచ్చినటువంటి, నేను చెప్పేది ఏంటంటే మనకిచ్చినటువంటి జ్ఞానం ఎక్కడ పోయింది? కరెక్ట్ గురుగారు. ఒక మనిషిగా బ్రతకడానికి మనకిచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, ఈ మెదడు ఎట్లా పనిచేస్తుంది, ఈ కళ్ళు ఏ దృశ్యాలను చూస్తున్నాయి, ఈ చెవులు ఎలాంటి శ్రవణానందం వింటున్నాయి, చెడు వినడానికి, అందరు చెడు వినడానికి వెళ్తున్నాయి చెవులు, కళ్ళు అశ్లీలం చూడడానికి వెళ్తున్నాయి, బుద్ధి ఎక్కడ పోతుంది, బుద్ధి వక్రంగా వెళ్తుంది, మనసు ఎక్కడ వెళ్తుంది, చంచలంగా వెళ్తుంది. కాబట్టి ఇవన్నిటికీ కారణాలు ఏంటంటే మనము మన సెల్ఫ్ కంట్రోల్ కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానితో పాటు వాస్తు, జ్యోతిష్యం అన్నిటి కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనిషిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వెల్ సెడ్ అండి. అంటే ఓన్లీ జ్యోతిష్యంతోనే జీవితం మారిపోతుంది, ఓన్లీ వాస్తు సెట్ అయిపోతే మారిపోతుంది అనేది బయట కమర్షియల్ గా ఏదో ఇప్పుడు ఇలా చెప్పేస్తే అయిపోతుంది అన్నట్లు కాకుండా విత్ ప్యూర్ గుడ్ నేచర్ అండ్ హార్ట్ మీరు అన్న మాట ఏంటంటే మేము ఎన్ని చేసినా కూడా మీ సైడ్ నుంచి కూడా పాజిటివ్ థాట్స్, ఒకరి మీద ఏడుపుతో జలస్తో కాకుండా మనం వాళ్ళని చూసి ఏ విధంగా కష్టపడాలి అన్న ఒక పాజిటివ్ థింకింగ్ లో ఉంటేనే చేంజ్ కనిపిస్తుంది తప్పించి ఎలోన్ ఇవి మాత్రమే చేస్తే అవ్వవు అనేది 100% నిజమైన మాట, మంచి మాట, అందరూ తెలుసుకోవాల్సిన మాట. ఇప్పుడు ఈ రోజులు ఏంటంటే హిందూ ధర్మశాస్త్రాలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఏ గురువు తర్వాత విషయం. మన వేద ఉపనిషత్తు చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ మాతృదేవోభవ అని చెప్తుంది, తర్వాత పితృదేవోభవ, ఆ తర్వాత ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, నాలుగో వ్యక్తి. అంటే మాతృదేవోభవ అని ఏదైతే శాస్త్రం చెప్తుందో మాతృదేవతకు మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఈరోజు? లేదు. అంటే మాతృదేవతను ఎప్పుడైతే మనము కష్టపెడుతున్నామో మానసికంగా కానీ, ఈ రోజున కలియుగంలో ఎలా అయిపోయిందంటే వాళ్ళు ఏమని ఇస్తేనే వీళ్ళు బాగా చూస్తున్నారు, వాళ్ళు ఏమి ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు దూరం పెట్టేస్తారు. అలా కాకుండా మాతృదేవత అంటే దేవతల కంటే కూడా ఆమెనే ఫస్ట్. ఎవరికైనా పూజ చేయాలి ఫస్ట్ అంటే దేవునికి కాదు, తల్లిదండ్రికి. పూజ అంటే ఏమిటిది? పూజ అంటే కేవలం వాళ్ళకి రోజు పాదాలకి కడిగి బొట్టు పెట్టడం కాదు కదా. పూజ అంటే ఏంటంటే వాళ్ళ పెద్ద వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అవసరాలు తీర్చాలి. వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఏది నీడ్ ఉంది, అది గుర్తించి వాళ్ళకు ఇవ్వాలి. కాబట్టి ఈ రోజున ఏమవుతుందంటే వాళ్ళు గుర్తించి, తల్లిదండ్రులే వీళ్ళేం గుర్తించరు, తల్లిదండ్రులు నాకు ఇది కావాలరా, నాకు కొంచెం కష్టంగా ఉంది అంటే అడిగినా కూడా ఇవ్వట్లేదు ఈ రోజున. అది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఏంటంటే తల్లి అనేటటువంటి అర్థానికి ఎంతో శాస్త్రంలో గొప్ప విషయాలు చెప్పారు. అంటే తను నవమాసాలు మోసి పెద్దగైనంత వరకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి వాళ్ళు ఎంతో మనం సపోర్ట్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి? మనం ఒక దేవతలకు చూసుకోవాలి. కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులను దూషిస్తారో, ద్వేషిస్తారో, కొడతారో, తిడతారో వాళ్ళకి గ్రోత్ అనేది ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. ఎవరైనా సరే తల్లిదండ్రిని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, వాళ్ళని బాగా చూసుకోకపోయే వాళ్ళు ఎవరైతే సొసైటీలో ఉంటారో ఈ వీడియో వాళ్ళకి అంకితం. ఎందుకంటే అలాంటి వాళ్ళకి మీకు గ్రోత్ ఉండదు. ఒక సహృదయంతో చెప్తున్నాను, ఒక మంచి హృదయంతో చెప్తున్నాను. కాబట్టి ఇది మీరు పాటిస్తే మీ జీవితంలో తల్లిదండ్రి యొక్క బ్లెస్సింగ్స్ రోజు పోయి కాళ్ళు పట్టుకొని కాళ్ళు మొక్కి అవసరమే లేదు. వాళ్ళకి మీరు సేవ చేయండి. సేవ చేయకుండా పర్వాలేదు, వాళ్ళను విమర్శించకండి, వాళ్ళని కొట్టకండి, వాళ్ళని తిట్టకండి. ఒకవేళ చేస్తే అది మీకే అనర్థం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నా స్పష్టంగా. 100% నిజమండి, ఖచ్చితంగా. ఇది అట్లీస్ట్ పూజ చేయండి, గౌరవించండి అంటే ఏంటి, కాలు మొక్కల ప్రదక్షిణలు చేయాలి, ఇట్లాంటి వెటకారం కాకుండా, సర్కాజం కాకుండా వాళ్ళకి ఏం అవసరం, బాగా చూసుకుంటున్నామా లేదా, అట్లీస్ట్ వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకుంటున్నామా లేదా అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు నిజంగా చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. శుభం.